చెప్పండి అయ్యా. విషయం ఏం పేరు? నీ పేరు? కాసిం సార్. యా ఊరు మీది? కొత్తపేట. మీదమ్మా? కొత్తపేట. కొత్తపేట. అయితే మీకు నొప్పులు ఎప్పటి నుంచి ఉన్నాయి నీకు? నాకు కనీసం సంవత్సరం అయింది. నీకమ్మా? నాకు 6 నెలలు అవుతుంది. 6 నెలలు ఆసుపత్రి చూపించిన తగ్గలేదా నీకు? నేను ఆసుపత్రికి చూపించలేక ఇప్పుడు ఎవరు చేయి మొఖం చూసినా తగ్గినాయి నీకు కాసిం? ఏదో మీ దయ వల్ల ఈ చెయ్యి చూసినావా లేదా? అంతే. తర్వాత నీళ్ళు ఎన్ని రకాల రుచి మారినాయి? 3 రకాలు మారినాయి. ఏమేమి రుచి మారినాయి? ఒకటి ఊదికడ్డి వాసన వచ్చింది, ఒకటి యాపిల్ పండు వాసన వచ్చింది, ఒకటి మామూలు టెంకాయ నీళ్ళు. అవి వస్తాయని నేను చెప్పినాను కదా, చెప్పింటి వచ్చినాయా? మరి నేను ఈ బండి మించి దిగకుండా చేసినాను కదా, ఈ మోటార్ సైకిల్ నుంచి. అమ్మా దిగకుండా చేసినా లేదా చెప్పండి? నేను ముట్టుకున్నానా ముట్టుకోకుండా మీకు నొప్పులు తగ్గించిన మాటతో నీళ్ళని మార్చినానా? ఇవన్నీ చేసిన యేసు ప్రభువే, ఎవరు కాదు. యేసు ప్రభు ఒక్కడే దేవుడు నమ్ముకోండి, ఆయన సాయం చేస్తాడు. యేసు ప్రభువే అల్లా, అర్థమైంది కదా? ఆయన్ని అల్లా. యేసు ప్రభు నమస్కారాలు చెప్పండి చేతులతో. యేసు ప్రభుకు నమస్కారాలు. యేసు ప్రభు ఒక్కడే దేవుడే నమ్ముకోండి, ఆయన సాయం చేస్తాడు. మీ ఊరి పేరు ఒకసారి చెప్పండి. ఇల్లూరు కొత్తపేట. మండలం ఎక్కడ? బనగానపల్లి మండలం. మన జిల్లా ఇది నంద్యాల. అంటే కర్నూలు అయితే మారింది. దేవుడు దీవించిన కాకయ్యా. మీకు అమ్మ ఏమన్నా కావాలంటే నన్ను అడగండి. గాడ్ బ్లెస్ యూ.